హాయ్ ఫ్రెండ్స్, 18 ఫిబ్రవరి 1930 సౌర మండలంలో ఒక వ్యోమగామి నెప్ట్యూన్ అవతల ఒక చిన్న గ్రహాన్ని కనుగొన్నాడు. ఆ గ్రహం సూర్యకాంతికి చాలా దూరంలో చూడ్డానికి ఒక చిన్న నక్షత్రంలాగా అనిపించింది. ఈ విశిష్టతలను తెలుసుకున్న ఆ వ్యోమగామి కూతురు ఆ గ్రహానికి ప్లూటో అని నామకరణం చేసింది. ప్లూటో పాతాళ గ్రీక్ దేవుడు. చంద్రుడి కన్నా చాలా చిన్నగా సూర్యకాంతికి చాలా దూరంగా ఉన్న ఈ ప్లూటోని ఒక గ్రహంగా కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు నమ్మారు. అలాగే మన టెక్స్ట్ బుక్స్లో కూడా నవగ్రహాలు లేదా 9 ప్లానెట్స్ అని చదువుకున్నాం. కానీ ఇప్పుడు రూపు మారింది. హొరైజాన్ టెలిస్కోప్ తీసిన కొన్ని ఫోటోలు 2015లో పరిశీలించారు శాస్త్రవేత్తలు. సూర్యునికి చాలా దూరంలో అంధకారంలో ఉన్న ఈ గ్రహం భూమికి ఉన్నట్టుగా సాదా ఉపరితలం ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మన భూమి మీద ఉన్నట్టుగానే పర్వతాలు, లోయలు, సముద్రాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వాయుమండలం కూడా ఉంది. ఇవన్నీ చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరిశీలనలో ఇవన్నీ సాధారణమే అని నిర్ధారించారు. ఒకసారి ఆ ఫోటోల వైపు మనం కూడా పరిశీలన చేద్దాం. దాని మీద మంచు కప్పబడినట్టుగా ఉన్న నీటి జాడ ఎక్కడి నుంచి వచ్చింది? మన భూమి మీద అయితే మంచు కరిగి నీటిలాగా మారుతుంది. కానీ ప్లూటో మీద అలా కాదు. మీథేన్ వాయువు వల్ల ఇలా కనిపిస్తోంది. మీథేన్ ఒక ఆర్గానిక్ కంపౌండ్. ఆక్సిజన్, నైట్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వల్ల భూమిలాగానే ప్లూటో మీద నీలి రంగు కనిపిస్తుంది. అయితే వీటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్లూటోని ఇంకా నిశితంగా పరిశీలించిన శాస్త్రజ్ఞులకు ప్లూటో ఉపరితలం మీద విశాలమైన సముద్రం లాంటి వాతావరణం, ద్రవం కూడా గోచరించింది. ఇందుకు సాక్ష్యాలు కూడా లభ్యమయ్యాయి. కానీ ఒక గ్రహం అత్యంత శీతలమైన వాతావరణం -200°C ఉండే సూర్యరశ్మి పడినంత అంధకారం ఉన్నప్పుడు ద్రవ రూపంలో సముద్రం ఎలా ఉంటుంది? ఇది ఎలా సాధ్యం? ఇందుకు సమాధానం ప్లూటో మీద ఏర్పడ్డ ఎర్రని ఉపరితలం. అంతేకాదు ప్లూటోపై ఉన్న హృదయపు ఆకారం దీన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. ఘనీభవించిన నైట్రోజన్తో ఏర్పడ్డ ప్లూటో యొక్క హృదయపు ఆకారం పక్కనే ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ప్లూటో ఆర్బిట్లో మరో బ్లూ వేల్ ఆకారం కూడా కనిపిస్తోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనికి రెడ్ వేల్ అని పేరు పెట్టారు. ఇది ఏర్పడిన కారణాలు కూడా శాస్త్రవేత్తలకి చాలా అనుమానాలు కలిగించాయి. ఒక అంచనా ప్రకారం సౌర మండలంలో ఈ గ్రహం ఏర్పడ్డప్పుడు బహుశా ఏదైనా ఖగోళ పదార్థం దాన్ని గట్టిగా ఢీకొని ఉంటుంది. దాని ప్రభావంతో ఆ గ్రహం మీద ఉన్న మంచు పగిలిపోయి ద్రవ సముద్రం ఏర్పడి ఉంటుంది. గ్రహాలు ఏర్పడ్డప్పుడు భూమిపై అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన లావా పదార్థాలు ఎలా అయితే భూమి మీద అక్కడక్కడా పడ్డాయో, అదే సమయంలో ప్లూటో మీద చల్లని ద్రవ పదార్థాలు ఏర్పడి సముద్రం ఏర్పడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున భూమిపై ఉన్న సముద్రాలు కూడా నీలి రంగులో లేవు. మరి అలాంటప్పుడు ప్లూటో మీద ద్రవ సముద్రం ఎరుపు రంగులో ఎలా ఉంటుంది? ఈ విషయం కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చాలా చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. వీరి చర్చలు గనక సఫలమైతే మనకి మరికొద్ది సంవత్సరాల్లోనే, అంటే దాదాపు 9.5 సంవత్సరాల్లోనే ఒక అవగాహన వస్తుంది. ప్లూటో మీద ఇంకా ఎక్కువ పరిశోధనలు జరిపి సరైన నిజాల్ని, వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలని ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. అది మానవ నిర్మిత రోవర్ ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా వ్యోమగామిని ఈ సమాచారం కోసం ప్లూటో పైకి పంపిస్తే అక్కడ ఉన్న -387 ఉష్ణోగ్రతకి నిలిచి ఉండడం అసాధ్యం. ఆ వ్యోమగామి కూడా మంచు ముద్దలా అయిపోతాడు. అయితే ఈ విషయాల గురించి కూడా శాస్త్రవేత్తలకు సమాధానం దొరికింది. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలోని డాక్టర్ యుహిషితో సకినేని కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్ని చాలా కాలం పాటు అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి ఉంచాడు. ప్లూటోలో ఎటువంటి ఆర్గానిక్ కంపౌండ్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నారో అవే ఆర్గానిక్ కంపౌండ్స్ని 50 డిగ్రీల దగ్గర కొన్ని నెలల పాటు వేడి చేశాడు. దాంతో ప్లూటో ఉపరితలం మీద ఏ రంగు అయితే ఏర్పడిందో అదే రంగు ఈ మాలిక్యూల్స్ పై కూడా ఏర్పడింది. ఈ పరిశోధన చాలా సత్ఫలితాలనిచ్చింది. ఈ మాలిక్యూల్స్ వేడి చేయడం ద్వారా ఏ రంగు అయితే ఏర్పడిందో ప్లూటో మీద కూడా ఇవే ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని అనడానికి సాక్ష్యం కూడా ఏర్పడింది. ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ జీవించడానికి చాలా ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని మనందరికీ తెలిసిన విషయమే. సౌరమండలం ఏర్పడ్డ కొత్తలో ప్లూటో గ్రహం కనిపెట్టడానికి ముందు అక్కడ కొన్ని జీవజాతులు ఉన్నాయని అర్థమైంది. ఎందుకంటే అక్కడ నీటితో పాటు జీవించడానికి కావాల్సిన ఆర్గానిక్ కంపౌండ్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం మీద శాస్త్రవేత్తలు ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు, పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇదే ప్రభావం ప్లూటో యొక్క చంద్రుల మీద కూడా ఉంటుంది. ఇంత చిన్న గ్రహానికి వేరే చంద్రులు కూడా ఉంటాయా అంటే అవును. ప్లూటో గ్రహానికి 5 చందమామలున్నాయి. వాటిలో అతిపెద్ద చంద్రుని పేరు షెరాన్. నిజానికి మన చంద్రుడు మన భూమిలో కేవలం 27% మాత్రమే ఉంటాడు. కానీ ప్లూటో కన్నా దాని చంద్రుడిలో ఒకటైన షెరాన్ దాదాపు 50% పెద్దగా ఉంటాడు. దానివల్ల 2 టైడల్ లాక్ అవుతాయి. మన భూమి, చంద్రుడు టైడల్ లాక్ ద్వారా ఒకవైపు మాత్రమే చూడగలం. అలాగే ప్లూటో, షెరాన్ కూడా కేవలం ఒకవైపు మాత్రమే ఫేస్ చేసి ఉంటాయి. అందువల్ల అవి ఒకదాని చుట్టూ ఒకటి భ్రమణం చేసినప్పుడు ఒక్కోసారి షెరాన్ కనిపించదు.
అది ప్లూటో పక్కన ఉన్న మరో చిన్న గ్రహం అని కూడా పొరబడే అవకాశం ఉంటుంది. మరో పరిశోధన ప్రకారం ప్లూటో ఇతర గ్రహాల్లాగా ఏర్పడింది కాదు. నెప్ట్యూన్ గ్రహానికి ముందు ఒక శాటిలైట్లా ప్లూటో ఉండేది. కానీ కాలక్రమేణా నెప్ట్యూన్ నుంచి విడిపోయి ఒక గ్రహంలా రూపాంతరం చెందింది. మరో పరిశోధన ప్రకారం సోలార్ సిస్టమ్ ఏర్పడ్డప్పుడు నెప్ట్యూన్ చుట్టూ ఒక చిన్న శాటిలైట్ తిరుగుతూ ఉండేది. అలాగే మరో పెద్ద గ్రహం కూడా అక్కడ తిరుగుతూ దాని గ్రావిటేషన్తో చిన్న శాటిలైట్ని తన వైపుకు లాగిందని, అది సూర్యునికి దూరంగా విసిరివేయబడిందని, ఇప్పుడు దాన్నే మనం ఒక గ్రహం అంటున్నామని అంటారు. హొరైజాన్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. ప్లూటో ఇంకా భూమి మీద వాతావరణం దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఇదే గనక నిజమైతే మార్స్ మీద మాత్రమే కాకుండా ప్లూటో మీద కూడా హ్యూమన్ కాలనీస్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. కానీ అంతకన్నా ముందు మనం కొన్ని సమస్యల్ని పరిష్కరించాలి. అందులో ముఖ్యంగా మనం పవర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ప్లూటో సూర్యుడికి దూరంగా ఉండటం వల్ల అక్కడ సూర్యకిరణాలు పడే అవకాశం లేదు. థర్మల్, సోలార్ ఎనర్జీకి అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో లోతైన సముద్రపు అలల నుంచి పవర్ జనరేట్ చేసుకుంటామేమో చూద్దాం. అప్పటికి న్యూక్లియర్ ఎనర్జీ మనకి ప్రధాన రీసోర్స్ అవుతుందేమో. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఇంకొంత సమయం ఓపికగా వేచి చూస్తే ప్లూటో మీద ఉన్న శీతల ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందే దారి ఉంది. 5 బిలియన్ సంవత్సరాల తర్వాత మన సూర్యుడు కొంచెం కొంచెంగా వ్యాపిస్తూ ఉంటాడు. భూమి మార్సును కూడా తనలో కలిపేసుకుంటే ప్లూటో మీద అప్పుడు 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అది మానవుడు నివసించడానికి కావలసిన సరైన ఉష్ణోగ్రత. ఇదే స్థితి కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉంటుంది. మనం ప్లూటో మీద సంతోషంగా జీవితం గడపచ్చు. అంటే మార్స్ యూరోపా కాకుండా ప్లూటో కూడా మనకి చాలా అనువైన ప్రాంతం. అంతరిక్ష యానం చేయడానికి కూడా ప్లూటోనే మన గమ్యం అవుతుంది. ఎందుకంటే ప్లూటో తర్వాత గ్రహాలు ఏమీ లేవు. స్పేస్ ఫ్యూయల్ స్టేషన్ కూడా ప్లూటో మీద ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లూటో చాలా భిన్నమైన గ్రహం. 1 మిలియన్ సంవత్సరం మనం ప్లూటో మీద నివసించడం కష్టమే. అక్కడ ఉష్ణోగ్రత, గ్రావిటీ కూడా తక్కువే. భూమి మీద ఉన్న గ్రావిటీలో కేవలం 6% మాత్రమే ప్లూటోపై ఉంటుంది. మానవ శరీరం కూడా మారిపోతుంది. మన భూమి మీద 100 కేజీల బరువు ఉన్న మనిషి ప్లూటో మీద కేవలం 6 కేజీల బరువు మాత్రమే ఉంటాడు. మన ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. అది కూడా గ్రావిటీ మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఎత్తులో కూడా తేడా వస్తుంది. అయినా ఇవన్నీ కేవలం మన ఊహలే. ఏమవుతుంది అన్నది ఇంకా పరిశోధనలో తేలాల్సి ఉంది. ప్లూటో మనకి అనుకూలంగా ఉంటుందా లేదా మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసి తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.